హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. పచ్చడి పెట్టుకుంటే ఉగాది వచ్చిందంటేనే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. పచ్చడి పెట్టుకున్న తర్వాత మిగిలిన కారాన్ని అన్నంతో కలుపుకొని తింటే ఉంటుంది చూడుర్రి ఆ టేస్ట్. మీరు పచ్చడి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ రాదు. కొత్త మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా సరే ఆ మిగిలిన సోగి అంటారు దీన్ని, సోగిని కలుపుకొని వేడివేడిగా 2 ముద్దలు తింటే ఇంత సూపర్గా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు లేట్, మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుందామా. ఫస్ట్ అయితే నేను ఒక 3 మామిడికాయలకు జస్ట్ ఒక చిన్న గ్లాసుడంత ఆవపిండి వేసుకున్నా, ఒక 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకున్నా, ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర పొడి వేసుకున్నా. ఇవన్నీ వేయించి పొడి వేసుకున్నా. దీంట్లో నేను అందాజతోటి తీసుకుంటున్న చిన్న గ్లాసుడు సాల్ట్ వేసుకున్నా. ఏ గ్లాస్ తోటి అయితే సాల్ట్ వేసుకున్నానో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల కారప్పొడి వేసేసుకున్నా. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఎక్కువ వేసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది కాబట్టి పసుపు ఎక్కువనే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇంకొకటి, మామిడికాయ పచ్చడి నేను ఇది నిల్వ ఉండడానికి పెడతలేము. మనం జస్ట్ ఉగాది ముందు వచ్చే కాయలను కొంచెం పెట్టుకొని తింటే ఆ పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పించి నేను ఒక 3 కాయలతోటి పచ్చడి పెడుతున్నా. ఇంకోటి, మనం పచ్చడి ఎప్పుడైనా కానీ చేయితోటి కలుపుతూనే దాని క్వాంటిటీ అనేది మన చేతులకు అంటుతూనే తెలుస్తుంది. ఆహా, ఈ పచ్చడి పర్ఫెక్ట్ అయిందా కాలేదా అని. అందుకే స్పూన్ పక్కనేసేసి మంచిగా చేయితోటి ఈ ఉప్పు కారము అన్నీ మంచిగా పట్టించేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయడం, తాలింపు వేసుకున్నాడే. తాలింపుకి కూడా నేను ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ పల్లి నూనె వేసేసుకొని, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే మామిడికాయ పచ్చడికి మంచిగా ఉంటుంది కదా. అందులో మన తెలంగాణలోకి కొంచెం స్పైసీగా ఎక్కువ ఉండాలి కాబట్టి ఆవాలు జీలకర్ర ఎక్కువనే వేసుకుంటాం. ఎల్లిపాయ ముద్ద కూడా ఎక్కువనే పడుతుంది. దీనికి ఎల్లిపాయ నేను ఒక 3 గడ్డలు ఒలిచి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకున్నా. తర్వాత ఇది కొంచెం వేగినాక పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకున్నాం అనుకో, మనం దీన్ని ఎల్లిపాయ కొంచెం గోలేదాకా కలుపుకొని బంద్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారినాకనే మనం పచ్చళ్ళ కలుపుకోవాలి. కలుపుకునే ముందు కొన్ని ఎల్లిపాయలు ఇందులో వేసుకుందాం. ఎందుకంటే తింటుంటే పన్ను కింద పడితే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎల్లిపాయలు ఇందులో వేసుకొని మన తాలింపును మొత్తం కలిపేసుకున్నాం అనుకో, మన పచ్చడి రెడీ అవుతుంది. ఇంకొకటి, పచ్చడిని కూడా మనం ఫస్ట్ కలుపుకునేటప్పుడే ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇంతకుముందు మీతో అన్నా కదా, నాకు ఈ స్పూన్ తోటి మనకు ఫస్ట్ టైం ఏంటంటే కారం అవుతుందేమో అని చెప్పేసి స్పూన్ తోటి కలుపుతున్నా. కానీ పచ్చడిని ఎప్పుడైనా మన చేతితోటి మనం కలుపుతూనే దాని సాటిస్ఫై వేరే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, ఈ స్పూన్ ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము. మంచిగా చేతులతోటి కలుపుకుందాం. చేతితోటి కలుపుకుంటే ఉప్పు కారము మామిడికాయ ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. ఇదంతా మంచిగా ఒక 5 మినిట్స్ మనం అంతా కలిపేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం ఒక గాజు బౌల్లో బాటిల్లో స్టోర్ చేసేసుకుందాం. ఇంకొకటి, ప్లాస్టిక్లో పెట్టద్దు. ప్లాస్టిక్లో పెడితే కూడా ఫ్లేవర్ కూడా చెడిపోతుంది అంటారు. అందుకని మడతమానైనా సరే ఇట్లాంటి చిన్న బాటిల్, ఇప్పుడు కొంచెం పచ్చడి పెడుతున్నా కాబట్టి ఈ బాటిల్లో వేసుకుంటున్నా. అదే మనం నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు మంచి మడతమానలో పెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు జస్ట్ ఇది ఏంటంటే ఒక 15 రోజుల కోసము. కొత్తగా మామిడికాయలు వస్తాయి కదా మార్కెట్లో, తినాలనిపిస్తుంది కాబట్టి మనం ఇన్స్టెంట్గా పెట్టుకోవడం కోసం ఈ పచ్చడి. అందుకోసం అని చెప్పేసి చిన్న బాటిల్లో వేసేస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మనం మామిడికాయ పచ్చడి మొత్తం అందులో పెట్టుకున్నాం కదా, ఒకసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుందాం లోపల. ఎందుకంటే సాల్ట్ కరగాలంటే కొంచెం ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసేసుకొని చుట్టూ మనకి ఇప్పుడు ఈ కారం ఉంటుంది చూసిరా, ఈ కారం అంతా బాటిల్కి ఉంటే మంచిగా ఉండదు కాబట్టి తుడిచేసి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, 3 డేస్లో మన పచ్చడి రెడీ. ఎల్లుండి కూడా మీకు క్యాప్ ఓపెన్ చేసి నా పచ్చడి ఎట్లయిందో అది కూడా చూపిస్తా, అది కూడా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి.